హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వ్లాగ్ థంబ్నెయిల్ అని ఇంకా టైటిల్ చూశారు కదా, జర్మనీలో నివి 5th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. తన యాక్చువల్ బర్త్డే వచ్చేసి December 24th, బట్ మేము వెకేషన్లో ఉన్నాము, యూఎస్లో అందరితో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత జర్మనీలో తన ఫ్రెండ్స్ అండ్ మా డీరెస్ట్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో అదంతా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో లాస్ట్ వ్లాగ్లో ప్రెప్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ చూసారు కదా, డెకార్, పార్టీ హాల్ అంతా. ఒకవేళ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే పార్టీకి రెడీ అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇది స్పెషల్గా శారీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. మనకి రెగ్యులర్గా అకేషన్స్ రావు కాబట్టి ఇప్పుడైతే నేను ఈ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నాను, థీమ్కి సెట్ అవుతుందని. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ కేక్ కటింగ్ టైం వరకు అనమాట. అండ్ దెన్ మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటాను అవుట్ఫిట్స్. సో ఇప్పుడు పార్టీ ఎలా జరిగింది, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేశారు, గెస్ట్స్ ఎవరు వచ్చారు, ఇదంతా కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ అండ్ వాచ్ ఇట్. సో ప్రస్తుతానికి డెకార్ అంతా అయిపోయి నివి కూడా రెడీ అయింది. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చారనమాట ఫొటోస్ తీయడానికి. ఆయన ఫోటోగ్రాఫర్, సో ఫొటోస్ చాలా మంచిగా తీస్తారు. నేను ఆయన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి, కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకా ఫర్దర్గా చెప్తాను నేను వీడియోలో. సో ప్రస్తుతానికి నివికి ఫోటోషూట్ జరుగుతుందనమాట. అంటే ముందుగా వచ్చి పార్టీలో అంత క్యాండిడ్ అయిపోతుంది కదా, మనకు అంత టైం ఉండదు ఫొటోస్ తీసుకోవడానికి. సో ఆయన ముందుగా వచ్చి ఫొటోస్ తీస్తా అని చెప్పారనమాట. సో అదే జరుగుతుందనమాట ఇక్కడ. నివికి డెకార్తో అండ్ తన డ్రెస్తో ఫొటోస్ అయితే తీస్తున్నారు. మీన్వైల్ నేను కొంచెం రెడీ అయ్యి ఇవి స్నాక్ అవన్నీ మనం అరేంజ్ చేయాలి కదా, అవైతే సర్దుదామని చెప్పి ప్లాన్ అనమాట. అండ్ మేము కూడా కొన్ని పిక్చర్స్ నివితో పాటు కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అవన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఈ ఫొటోస్ కానీ రెగ్యులర్గా మా జర్మనీలో డైలీ లైఫ్ అప్డేట్స్ అన్నీ కూడా స్టోరీస్లో అవి షేర్ చేస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే కింద కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నివి అయితే బార్బీ డాల్లా రెడీ అయిందనమాట. అన్నీ ఇప్పుడు పెద్దదయింది కదా, తనకి నచ్చినట్టుగానే రెడీ అవుతుంది అనమాట. డ్రెస్ అవన్నీ కూడా, ఈవెన్ బర్త్డే కేక్ కూడా ఇప్పుడు మీరు చూస్తారు, అది కూడా నివి సెలెక్షనే. ఏదైనా సరే మేము ఆప్షన్స్ నివికి ఇస్తామన్నమాట, కొన్ని సార్ట్ అవుట్ చేసి. నివికి నేను డాల్ కేక్ ఒకటి చెప్పాను, బార్బీ థీమ్ కాబట్టి. అండ్ ఇప్పుడు మేము ఆర్డర్ ఇచ్చినది ఒకటి చెప్పాము, బట్ నివికి డాల్ కేక్ అన్నా ఇదే బాగా నచ్చింది అనమాట. మేము నివికి ఏది నచ్చితే అదే లాస్ట్ ఆప్షన్ మేమైతే చూస్ చేసుకుంటాము తనకు నచ్చినట్టు చేయడానికి. సో అదైతే మీరు ఇప్పుడు బ్లాగ్లో చూస్తారు. అండ్ ఇంకా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి, అవన్నీ కూడా మీరు చూస్తారు ఇప్పుడు. సో ముందుగా అయితే మా ప్లాన్ ఏంటంటే కేక్ కటింగ్ టైంకి స్నాక్ అరేంజ్ చేద్దామని చెప్పి, సో దట్ గెస్ట్స్ అందరూ వచ్చేసరికి స్నాక్ అండ్ డ్రింక్స్ రెడీగా ఉంటాయి. చాక్లెట్ మిల్క్, కాఫీ అండ్ సమోసా ఇవన్నీ ప్రెప్ చేసాం కదా స్నాక్ ఐటమ్ అంతా, అది స్నాక్ ఐటమ్. అండ్ తర్వాత కేక్ కటింగ్ తర్వాత ఈవినింగ్ డిన్నర్ పెడదామని ప్లాన్ అనమాట. యాక్చువల్గా పార్టీ ప్లాన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 7 వరకు. సో దట్ 3కి 4కి వాళ్ళు స్నాక్ తిని అండ్ దెన్ 6కి డిన్నర్ చేస్తారు అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో దానికి తగ్గట్టే మేము అన్నీ అరేంజ్ చేసాము. బట్ చూసినట్టయితే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మాకు స్నాకే చాలా హెవీ అయిపోయిందని చెప్పారనమాట. సో ఫుడ్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ టైం తీసుకుని. మీరు చూస్తున్నట్టే గెస్ట్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యారనమాట. గెస్ట్స్ కూడా 1 by 1 అందరూ వచ్చారు. సో సారీ, వ్లాగ్ అయితే నేను క్లియర్గా చేయలేకపోయాను. మీకు ఇందులో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్స్ తీసినవి, ఇంకా కొంచెం కొంచెం తీసినవి అనమాట. బికాస్ అక్కడ మేమంతా పార్టీ మూడ్లో ఉన్నాము, అందరూ గెస్ట్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ పలకరియాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి, అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఇదంతా చూసుకోవడం వల్ల మాకు వ్లాగ్ మీద అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోయామన్నమాట వీడియో టేకింగ్లో. అండ్ అను కూడా వచ్చిందనమాట, మీ అందరికీ తెలిసే ఉంటుంది అను మన తెలుగు అమ్మాయి అని చెప్పేసి. సో వాళ్ళు కూడా వచ్చారు. సో స్వీట్ ఆఫ్ దెమ్, వాళ్ళంతా బిజీగా ఉన్న టైం తీసుకుని వచ్చారు పిల్లలతో. అండ్ ఇదే ఫస్ట్ టైం కలవడం. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట అందరూ కూడా. అవునా, తీసేసి Ashi, komm, Ashi, da. Ja, alles gut, Alter, alles gut. Ashi, komm.
నేను అసలు ఈ హడావుడిలో నివికి ఇంకా డ్రెస్ ఎక్స్టెన్షన్ ఉందన్నమాట, టైల్ పార్ట్ కూడా, అది పెట్టడం మర్చిపోయాను గెస్ట్స్ వచ్చే టైంకి పెడదామని చెప్పి. బట్ లక్కీగా మధ్యలో గుర్తొచ్చి వెంటనే పెట్టాను అనమాట తీసి, సో దట్ ఇంకా కొంచెం ఫొటోస్ తీద్దామని ఫొటోస్ తీయడానికి కూడా ట్రై చేశాము. బట్ నివి ఫ్రెండ్స్ అయితే అసలు ఎంత మంచిగా అయితే నివిని 1 సెకండ్ కూడా వదలలే అనమాట. ఈవెన్ ఒక సింగిల్ ఫోటో కూడా వాళ్ళు నివిని నుంచే పెట్టి ఫోటో తీద్దామంటే అసలు వాళ్ళు నివి పక్క నుంచే వెళ్ళలేదన్నమాట. అది చాలా ముద్దుగా అనిపించింది యాక్చువల్గా. నేను చాలా ట్రై చేశాను అనమాట సింగిల్ ఫోటోకి, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అస్సలు వదలలేదు. చాలా ముద్దుగా అనిపించింది. దట్స్ ఓకే, ఫొటోస్ లేకపోయినా దట్స్ ఫైన్ అని చెప్పేసి చూసారు కదా, అందరం కలిసి సరదాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాము. అండ్ మీన్ వైల్ ఫ్రెండ్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు, గెస్ట్స్ కూడా. సో అందరూ టైంకి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేద్దామని చెప్పి కొంచెం వెయిట్ చేసామన్నమాట. యా, మీరు చూస్తున్నట్టయితే ఫోటోల కోసం కొంచెం ట్రై చేస్తున్నాం కానీ, బట్ ఫ్రెండ్స్ చూడండి అసలు నివి దగ్గర నుంచి వాళ్ళకి అసలు పక్కకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. అండ్ నివి కూడా అంత మూడ్ చూపిలే అనమాట, తనంతా ప్లే మూడ్లో ఉంది, పార్టీ మూడ్లో. ఆబ్వియస్గా కదా పిల్లలకి ఆడుకోవాలనే ఉంటుంది. సో ఎక్కువైతే మేము స్ట్రెస్ పెట్టలేదు ఫొటోస్కి, ఇట్స్ ఓకే అని చెప్పేసి మేమైతే వదిలేసాము. అండ్ సో గ్రేట్ఫుల్, ఫ్రెండ్స్ కూడా ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడ్డారనమాట. ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. అవి మాకు లైఫ్ లాంగ్ మెమరీస్. నిజంగా చెప్పాలంటే మాకు మేముగా ఫొటోస్ తీసుకోవాలంటే మనం తీసుకోలేము కదా, మన పార్టీలో ఉంటాము. బట్ ఇలా మనకి ఫ్రెండ్స్ ఉండి ఇలా హెల్ప్ చేస్తేనే మనకి చాలా మెమరీస్ అంటూ ఉంటాయి. అండ్ యా, ఫైనల్గా కేక్ కటింగ్ టైంకి అయితే వచ్చాము. సో యా, అదైతే నివి సెలెక్ట్ చేసుకున్న కేక్ అనమాట. నేను 2 టైర్ డాల్ కేక్ అయితే బాగుంటుంది అనుకున్నాను, బట్ నివి అయితే ఇది చూస్ చేసుకుంది. బట్ నా ఫ్రెండ్స్ అంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే నివి సెలెక్ట్ చేసుకున్న కేకే చాలా షీక్ ఉందని చెప్పేసి అనమాట, చాలా క్లాసీగా సెలెక్ట్ చేసుకుందని. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇలా సెలెక్ట్ చేసుకుంటారా అని చెప్పి. సో అందరికీ కేక్ చాలా నచ్చింది. కేక్ కూడా నేను చాక్లెట్ అండ్ ఇంకా రెడ్ వెల్వెట్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే నివి ఫ్రెండ్స్ కొంచెం మంది చాక్లెట్ తినరు అనమాట. సో అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పి అలా చూస్ చేసుకున్నాం ఫ్లేవర్స్ కూడా. సో యా, చూసారు కదా గెస్ట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. అండ్ కేక్ కటింగ్కి టైం అనమాట. నేను రాగా పెట్టలేకపోతున్నాను వీడియో, ఎందుకంటే అది పార్టీ కాబట్టి వెనకాలంతా ఫుల్ మ్యూజిక్ పెట్టి ఉన్నామన్నమాట. సో అందుకే అనమాట, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యా, ఇది వచ్చేసి కేక్ కటింగ్ టైం. ఇంకా యా, కేక్ కటింగ్ కూడా మంచిగా అయిందనమాట. వీళ్ళందరూ కూడా నివికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, కీటా నుంచి అండ్ బయట ఫ్రెండ్స్ అండ్ రాస్ ఫ్రెండ్స్ అలా అందరినీ పిలిచామన్నమాట. హూ ఆర్ సో ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ అన్న వాళ్ళనే పిలిచాము. నివి ఇంకా కొన్ని పర్టికులర్ నేమ్స్ చెప్పింది కీటాలో ఇంకా ఉన్నారని చెప్పి, బట్ మరీ ఎక్కువ అయిపోతారని చెప్పేసి మేమైతే ఓన్లీ మా ఇంపార్టెంట్ సర్కిల్నే పిలుచుకున్నాం అనమాట. ఐ మీన్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, సో దట్ మనకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండకుండా అందరూ ఫ్రీగా మూవ్ అవుతారనమాట. సో అనుకున్నట్టే అందరూ కూడా చాలా మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యారు. పేరెంట్స్ అందరూ కూడా, మన ఇండియన్స్ బయట వాళ్ళు వచ్చినా సరే ఒకరికొకరు పరిచయం లేకపోయినా సరే చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు అందరూ కలిసిపోయి. సో యా, ఇక్కడేమో కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళే లిక్ చేస్తున్నారనమాట. సో సరదాగా ఉంచేసాము, ఇట్స్ ఓకే అని చెప్పేసి. వాళ్ళదే కదా ఆబ్వియస్గా, పిల్లలకే కదా పార్టీ. సో చూడండి అందరూ క్యూట్గా లిక్ చేస్తున్నారు కేక్ని. ఆ లిక్కింగ్ మూమెంట్ అన్నది చాలా బాగుంటుంది యాక్చువల్గా బర్త్డే కేక్స్కి. సో ఇది ఒక స్వీట్ మూమెంట్. అండ్ దెన్ ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ
పేరెంట్స్ అయితే డ్రింక్స్ అండ్ స్నాక్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము కిచెన్లో అటు ఇటు తిరుగుతున్నాము. చెప్పినట్టుగానే అను అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎంత థ్యాంక్ యూ చెప్పినా ఇట్స్ నాట్ ఇనఫ్ అనమాట. ఆ రోజు అంతా హెల్ప్ చేశారు మాకు, ఫుడ్ అరేంజ్ చేయడం కానీ మళ్ళీ అవన్నీ తీసి లోపల పెట్టడం. సో ఇట్స్ లాట్స్ ఆఫ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరిగింది. అది నేను ఇదంతా వ్లాగ్లో కవర్ చేయలేకపోయాను. బట్ అందరికీ వీడియో ద్వారా మళ్ళీ వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ. అసలు చాలా హెల్ప్ చేశారనమాట హానెస్ట్గా. అండ్ దెన్ కమింగ్ టు ఇప్పుడు పార్టీలో కేక్ కటింగ్ తర్వాత యాక్టివిటీస్ అరేంజ్ చేశాము. సో దట్ పిల్లలు ఎంగేజ్ అయితే మేము ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఆ యాక్టివిటీ వచ్చేసి శాండ్ ఆర్ట్ అండ్ ఇంకా ఫేస్ పెయింటింగ్ అనమాట. అవి రెండు కూడా టోటల్ హిట్ అని చెప్పచ్చు. ఒకవేళ ఎవరైనా మీరు ఇక్కడ జర్మనీలో ఇలాగా వింటర్ బర్త్డేస్కి మనకి వేరే చాయిస్ ఉండదు కదా, ఇండోర్ చేయాలి. సో అలా చేయాలనుకుంటే మాత్రం ఇలా ఏదైనా యాక్టివిటీస్ చూసుకోండి. వాళ్ళు చాలా బాగా ఎంగేజ్ చేస్తారనమాట పిల్లలకి. ఇప్పుడు మేము బుక్ చేసిన పర్టికులర్ యాక్టివిటీ ఏంటంటే ఒక కపుల్ వాళ్ళు శాండ్ ఆర్ట్ అండ్ ఇంకా ఫేస్ పెయింటింగ్ అలాంటివి, వాళ్ళ దగ్గర ఇంకా టాటూస్ కానీ లేకపోతే బెలూన్ గార్లెండ్స్ కానీ అటువంటివి ఇంకా ఎంటర్టైన్ చేస్తారనమాట పిల్లల్ని. అలా బుక్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళే వచ్చి అన్ని వాళ్ళే అరేంజ్ చేసుకుని అండ్ పిల్లల్ని కూడా వాళ్ళే ఎంగేజ్ చేస్తారు. సో దట్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కాబట్టి మనం కొంచెం ఫ్రీ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే నివి కేక్ పైన క్రౌన్ ఉంది కదా, అది తీసుకుని పిల్లలు పెట్టుకుంటున్నారు అనమాట. అసలు వాళ్ళకి చాలా నచ్చింది. నివి ఫ్రెండ్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యి చాలా ఎక్సైట్ అయ్యారనమాట ఈ శాండ్ ఆర్ట్కి కూడా. అసలు అక్కడి నుంచి కదలలేదు. ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు అలా 3-2 చేస్తూ ఉన్నారనమాట మొత్తం శాండ్ ఆర్ట్ కూడా. సో దానికి తగ్గట్టు మనకి ప్యాకేజ్ ఉంటుంది యాక్చువల్గా. సో అది మీరు చూసుకోవాలి, ముందుగానే మాట్లాడుకోవాలన్నమాట. ఇది కూడా చాలా మంచిగా అయింది. అండ్ చూడండి బ్యాక్గ్రౌండ్ దగ్గర వాళ్ళ ఫొటోస్ తీసుకోవడం పిల్లలు. అండ్ మళ్ళీ నివి కెమెరా తెచ్చుకుంది, దాంతో ఫొటోస్ తీసుకుంది. అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్కి లిమిట్స్ అన్నవి లేవన్నమాట. ఫుల్ అన్లిమిటెడ్ ఎంజాయ్ చేశారు. Aber ich bringe diese Weinglas. Kann die ohne Alkohol ఇది alcohol free, ja. Aber die sind auch mit Alkohol, die Reste 3 sind mit Alkohol. Ja. తను ఇలా చేద్దాం అనుకుందంట పార్టీ కదా, ఇంకా ఎక్కువ తెచ్చే బేబీ అవి. ఇవి ఏంటది? షమింకేనా టాటూవా? Schminken. Wie viele Kinder sind ungefähr? 15 Kleinkinder mit der Bastel, 15 Kinder. Ja. ఆబ్వియస్గా ఫస్ట్ బర్త్డే గర్ల్కి అనమాట ఫేస్ పెయింటింగ్. నివి వచ్చేసి స్మెటర్లింగ్ అడిగింది, బటర్ఫ్లై. చాలా కలర్ఫుల్గా ఉన్నారు పిల్లలు. అసలు అందరూ కూడా చూస్ చేసుకున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు. యాక్చువల్గా కొంచెం మంది పిల్లలకి ఏంటంటే ఫేస్ పెయింటింగ్ నచ్చదు, వాళ్ళకి ఫేస్ పెయింట్ అలా చేస్తే. సో టాటూస్కి కూడా నేను ఆప్షన్ చెప్పాను వాళ్ళకి, ఐదర్ ఫేస్ పెయింటింగ్ లేదా టాటూస్, పిల్లలకి ఏది నచ్చితే అది చేయండి అని చెప్పాను అనమాట. సో మోస్ట్లీ అందరూ ఫేస్ పెయింటింగే వేయించుకున్నారు, అందరికీ చాలా నచ్చింది. అండ్ ది వర్క్ ఆమె అయితే ఆర్టిస్టిక్గా చేసిందనమాట. అసలు నేను ఫేస్ పెయింటింగ్ బయట ఇంత ఎక్స్ట్రాడినరీగా ఎక్కడ చూడలేదు. ఇక్కడ చాలా రెగ్యులర్గా వేసుకుంటారు కదా పిల్లలు, అంత మంచిగా ఎక్కడ చూడలేదు. బట్ ఈమెయితే ఎక్సలెంట్ అనమాట, ఎక్స్ట్రాడినరీగా చేసింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను. బుక్ చేసినప్పుడైతే నేను ఆమె దగ్గర నుంచి ఇంత మంచి వర్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను మళ్ళీ సెకండ్ టైం ఏమన్నా చేయాలా అంటే నేను ఈమె దగ్గర కంపల్సరీ బుక్ చేస్తాను అనమాట. అంత బాగా నచ్చింది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఫ్రమ్ అదర్ పేరెంట్స్, నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే యాక్టివిటీ అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఒకవేళ మీకు ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే స్టుట్గార్ట్ రీజియన్లో తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, నేను షేర్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. నేను చాలా మందిని కాంటాక్ట్ చేస్తాను కదా ఇప్పుడు ఈ పార్టీ కోసం. సో వాళ్ళందరిలో నాకు ఏం చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ది ఆర్ట్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా డిఫరెంట్గా. సో తప్పకుండా మీరు అయితే రీచ్ అవుట్ అవ్వండి, ఒకవేళ కావాలంటే తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఫొటోస్ తీస్తున్నారు కదా, ఆయన పేరు వచ్చి రామకృష్ణ అనమాట, ఇక్కడే స్టుట్గార్ట్ రీజియన్లో ఉంటారు. సో ఆయన ప్రొఫెషన్ కూడా ఫోటోగ్రఫీ
చేస్తారనమాట. ఆర్కే ఫోటోగ్రఫీ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ అయితే నేను డ్రాప్ చేస్తాను. సో మీకు కనుక ఏదైనా ఒకేషన్ ఉన్నా ఏమన్నా ఉన్నా ప్లీజ్ ఆయనకి రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఇదేమి కూడా ఏది కొలాబరేషన్ ప్రమోషన్ కాదు, ఇవన్నీ హానెస్ట్గా నా దగ్గర నుంచి మీకు ఏమైనా యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి జర్మనీలో ఉంటూ ఇవన్నీ చేసుకోవడం మనకి తెలుసున్నదే చాలా కష్టం. మనకి ఇండియా లాగా లేకపోతే ఇప్పుడు అదర్ యూఎస్లో ఉన్నట్టు మనకైతే ఇక్కడ మనకి ఏ ఫెసిలిటీస్ ఉండవు ఇలాగా. సో అందుకే నాకు తెలిసినంత మీకు షేర్ చేస్తున్నాను. సో మీకు కనుక అవసరం అయితే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ హియర్ కమ్స్ దక్షిత్ అండ్ అషిత, క్యూట్ పిల్లలు, అసలు ఎంత క్యూట్ ఉన్నారో స్వీట్గా. సో అను వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగున్నారనమాట. Ja, ich habe ein neues Kleid wieder. Verwechselt, ja. Alex, ist alles gut? Super? Wow, Rokete! Yay! Und Annie, Della, ist alles gut? Ja, Amina? Schön? Ja? Oh, wie schön! Schöne Regen. Oh, wow, Amina, ganz schöner. Und Annie, du, was ist das? Was ist das? Und jetzt Delfin, oh. Und Della, du, was hast du? Oh, Einhorn, super. ist da einfach Ja. Nivi, was hast du? Blumen. Sind die Sonnenblumen, Nivi? Aliki, du bist hier. Oh, ein Pony und eine kleine Prinzessin. Wie Aliki. Einhorn, tut mir leid. Ja. Pink, pink hier, Mama. Du musst ganz klein, kurz rutschen, Nivi. Ja, geh. Guck mal, Sophia hilft dir, gell? Stelios, was hast du? Oktopus. Wow, wunderschön. Viel Spaß! Oh wow, mit Lippenstift! Oh wow! Super! ఇవి అంతా వస్తుందా నాన్న చేయడానికి? శిల్పే కావాలా? ఇవి చూపించు నీ ఫేస్. చూసారు కదా, పిల్లలైతే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారనమాట. హ్యాపీగా ఫేస్ పెయింటింగ్ అవన్నీ వేసుకుని, ఇంకా ఎట్ లాస్ట్ నేను కిచెన్లో అన్నీ సర్దుతుంటే ఆమె పిలిచి నీకు వేస్తాను రా అని చెప్పి పిలిచింది. ఆబ్వియస్గా ఇంకా నివికి నేను అమ్మను కదా, నేను కూడా స్పెషల్ మోడ్లో ఉండాలి కదా, అందుకని చెప్పి నాకు కూడా కొంచెం వేస్తాను, స్పెషల్గా ఉంటావని చెప్పి వేసిందనమాట. నేను అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే శారీతో అవన్నీ తిరగడం అన్నీ సర్దడం చాలా కష్టం అనమాట. అప్పటికే చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేయడంలోనే ఉండిపోయామన్నమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను క్విక్గా. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అనమాట. నీవి చూస్ చేసింది ఇది వేసుకో, పింక్ది, బార్బీ పార్టీ కదా అని చెప్పి. సో అవుట్ఫిట్స్ కూడా మా మేడం గారే అన్ని డిసైడ్ చేస్తారు. శారీ ఏమో వచ్చేసి నేను ఇండియా నుంచి ముందుగానే ప్లాన్ చేసుకుని అమ్మతో యూఎస్ తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇవి అవుట్ఫిట్ కూడా నేను ఇండియా నుంచే డిజైన్ చేయించాను. తనకి బార్బీ అలానే కావాలని చెప్పింది. సో అలా తనకి కావాల్సినట్టుగా డిజైన్ చేయించి తెప్పించాను. అండ్ ఇక్కడ నాకు సింపుల్గా ఒక ఫ్లవర్ థీమ్లో వేసిందనమాట ఆమె. చాలా బాగుంది, ఫ్రాక్ కూడా చాలా మ్యాచ్ అయిందనమాట. సో ఇలా పార్టీ జరుగుతుంది. అండ్ డిన్నర్కి ఇప్పుడు మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అనమాట అన్నీ. యాక్చువల్గా రైస్ కూడా మేము కొంచెం బగారా రైస్ అది చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా హెవీ అయిపోద్దని చెప్పి నార్మల్గానే రైస్ పెట్టేద్దామని చెప్పారు. ఇది నాకు అనుయే చెప్పిందనమాట. ఇప్పటికే చాలా ఫుడ్ ఉంది, ఇంకెక్కువ అయిపోద్ది మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా అని చెప్పేసి మామూలు ప్లెయిన్ రైసే పెట్టేసాము. బట్ ఫుడ్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. అండ్ ఇంకా వచ్చేసి డిన్నర్కి ఇప్పుడు పెట్టామన్నమాట. చెప్పాను కదా ముందు, స్నాక్స్ అయిపోయింది, సమోసా, చన్నా చాట్ ఇవన్నీ పెట్టామని ఇండియన్ది స్నాక్. అండ్ రిమైనింగ్ అన్ని మామూలు బర్త్డే స్నాక్ ఏముంటే అవన్నీ. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అగైన్ పూరి, రైస్, కర్రీస్ అండ్ ఇంకా నూడిల్ పాస్తా అవి ఉంటాయి కదా, అవి కూడా ఇంట్లోనే చేసామన్నమాట. సో అది ఇంకా మా ఫ్రెండ్ లీడా వాళ్ళు గ్రీక్ అనమాట. సో అక్కడి నుంచి కూడా తను చీజ్ పై చేసుకుని వచ్చిందనమాట. తను కూడా చాలా హెల్ప్ చేసింది పాపం. నేను చేస్తాను రెసిపీ
రెసిపీ ఇవ్వంటే లేదు నేనే చేసేస్తా అని చెప్పి పాపం తను చీజ్ పై 2 ట్రేస్ చేసి తీసుకొచ్చింది. అది కూడా ఎంజాయ్ చేశారు. అండ్ డిజర్ట్ వచ్చి నేను సింపుల్గా కొంచెం బ్రెడ్ పుడింగ్లా చేశాను అనమాట కస్టర్డ్ మిల్క్తో. ఇవన్నీ అరేంజ్ చేసామన్నమాట. ఇంకా డిన్నర్ తింటున్నారు. అప్పటికే వాళ్ళు అన్నారు స్నాక్సే చాలా ఎక్కువ అయింది, డిన్నర్ ఇది టూ మచ్, మా పొట్టలు నిండిపోయినాయి అని చెప్పి. సో పిల్లలు అలానో ఇన్వాల్వ్ అయ్యి ఆడుకుంటున్నారు కదా, మీరు టైం తీసుకుని స్లోగా తినండి అని చెప్పి అన్నాము. బట్ వీళ్ళు ఇండియన్ ఫుడ్ ఈసారి నివి బర్త్డేలో కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశారనమాట. ముందుసారి మేము అన్నీ కలుస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, వాళ్ళు ఎక్కువ తినలేరు. బట్ ఈసారి కొంచెం ఎక్కువగానే ఎంజాయ్ చేశారు. ఇండియన్ ఫుడ్ మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్నీ కూడా మేము ఇంట్లో చేయడం కాబట్టి కంగారు ఉంటుంది కదా ఎంతైనా సరే. సో టేస్ట్లు ఎలా టర్న్ అవుట్ అయినాయో కూడా మేము అంత చూడలే అనమాట. బట్ అందరికీ బాగా నచ్చింది అన్నారు, అన్నీ మైల్డ్గా సరిపోయినాయి అని చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. ఫుడ్ కూడా అందరికీ నచ్చింది. సో ఇలా అయితే హడావుడిగా పార్టీ అయితే జరుగుతుంది అనమాట. Tamarind and not that much. You can try. It's a chutney you can try with this. Yeah, it's like a street food kind of style. Yeah. This one, if anything is not spicy, not just for kids. For kids. Yeah. This is what I'm making out the loop. Pick up on a mate. Yeah, aber ist egal. Eine schöne Marienkäfer, oder Nivi? Guck mal hier. Wow, that's it. Wow, Schmetterling. ఎలా alles gut? ఇంక ఇది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ పార్టీ అనమాట. డిన్నర్ అది అయిపోయిన తర్వాత పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా ఫుల్ డిస్కో మోడ్లో ఉన్నారనమాట. పేరుకే బార్బీ బర్త్డే, మొత్తం అంతా బార్బీ థీమ్. బట్ వీళ్ళకి కావాల్సింది ఒక్కటే పాట, ఎల్సా పాట. అసలు అమ్మాయిలకి ఆ ఫ్రోజన్ పిచ్ ఏంటో అర్థం కాదు, అందరి పిల్లలకి ఆ ఎల్సా పాటే కావాలి. డిస్కోకి ఏం సాంగ్ కావాలంటే వెంటనే ఎల్సా. అండ్ బార్బీ పాట కూడా నాకు ఎందుకో అంత అప్రోప్రియేట్ అనిపించదు పిల్లలకి, వాళ్ళకి అర్థం కాదు కానీ. బట్ సో బార్బీ థీమ్ అయితే భలే క్యూట్గా బబ్లీగా అనిపించింది అనమాట. అండ్ దెన్ అందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ తర్వాత అసలైన టాస్క్ అనమాట క్లీనింగ్. ఇదంతా కూడా నేను వ్లాగ్ చేయలేదులేండి, నెక్స్ట్ డే వచ్చి మొత్తం అంతా క్లీన్ చేశాము. బట్ మోస్ట్ ఆఫ్ ద హెల్ప్ ఫ్రెండ్స్ వెళ్ళే ముందు అంతా చేశారు. మన ఇండియన్ ఫ్రెండ్స్ అన్నది అసలు చాలా గ్రేట్ఫుల్ మేము అయితే వాళ్ళందరికీ కూడా. చెప్పినట్టుగానే ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వాళ్ళు వెళ్ళే ముందు మొత్తం బెలూన్స్ అవి బ్యాక్గ్రౌండ్ అవన్నీ తీసేసి వెళ్ళారనమాట. సో దట్ మాకు కిచెన్లో కూడా చాలా హెల్ప్ చేశారు అవన్నీ కూడా. అండ్ దెన్ ఏంటంటే మాకు ఈజీ అయింది. నెక్స్ట్ డే మొత్తం అంతా కూడా నేను రాజు క్లీన్ చేసుకున్నాం అనమాట ఇదంతా హాల్. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళు ఎలా ఇచ్చారో మళ్ళీ రిటర్న్ మనం అలానే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మళ్ళీ మనం హైర్ చేసుకున్న అంత అది మీనింగ్లెస్ అనమాట, అంత వర్త్ ఇట్ కాదు. మనం వేరే వాళ్ళని హైర్ చేసుకున్నా సరే ఇంత సెల్ఫ్గా చేసుకున్న తర్వాత. సో నేనైతే ఇంకా ఎండ్ ఆఫ్ ద పార్టీ కాఫీ తాగుతున్నాను మెయిన్. ఎందుకంటే మళ్ళీ నేను కోపప్ అవ్వాలి, ఆబ్వియస్గా ఎనర్జీ రావాలి కొంచెం, మళ్ళీ ఇవన్నీ క్లీనింగ్ చేసి సార్ట్అవుట్ చేసి వెళ్ళడానికి. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నీవి రాజ్ ముగ్గురు ఉండి నేను కాఫీ తాగిన తర్వాత మళ్ళీ అంతా కిచెన్ అండ్ రిమైనింగ్ అన్ని క్లీన్ చేసుకుని లాట్స్ ఆఫ్ లగేజ్ అనమాట. ఎంత లగేజ్ ఉందంటే చెప్పలేను. అవన్నీ మళ్ళీ కార్లోకి తీసుకెళ్ళి అవన్నీ సర్ది నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ తర్వాత నెక్స్ట్ డే సండే అనమాట. సండే అంతా కూడా కీస్ మన దగ్గరే ఉంటాయి. సో సండే వచ్చి మొత్తం క్లీనింగ్ చేసి టాప్ టు బాటమ్ మొత్తం ఎక్కడ ఏది లేకుండా ఫుల్గా క్లీన్ చేసి మళ్ళీ కీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలా ఉన్న కిచెన్ అలా ఇచ్చి అండ్ ఎలా ఉన్న హాల్ అలా ఇవ్వాలన్నమాట. సో ఇలా అయితే నివి 5th బర్త్డే పార్టీ అన్నది జర్మనీలో జరిగింది. అనుకున్నట్టే చాలా మంచిగా జరిగింది అనమాట. సో అందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట. చాలా బాగా చేశారు, చాలా మంచిగా వర్కౌట్ చేశారు అంతా కూడా అని చెప్పేసి. అండ్ మేము ముగ్గురు అయితే చాలా హ్యాపీ అయ్యాము ఇంత మంచిగా సెలబ్రేషన్ అయ్యిందని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఏమనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.